హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఓకేనా? సో ఎవరికైతే నా వీడియోస్ నచ్చుతాయో అందరూ కూడా నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? సో అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను పెట్టే వీడియో ఎవరికైతే రిజనేట్ అవుతుందో అట్లీస్ట్ ఒక 20-30% మీకు రిజనేట్ అవుతే ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. సరేనా? ఓకే. ఇంకా ఒరాకిల్ గైడెన్స్, ఏంజల్ గైడెన్స్, టారో పర్సనల్ రీడింగ్, జాబ్, కెరియర్, బిజినెస్, మీ యొక్క కరెంట్ ఎనర్జీస్, మీ యొక్క ఫ్యూచర్ తెలుసుకోవాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి. సరేనా? ఓకే. సో ఎవరైనా సరే టారో పర్సనల్ రీడింగ్ కావాలనుకున్న వాళ్ళైతే నాకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్గా. డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. సరేనా? సరే. సో మీ పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డిఓబి, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. పార్ట్నర్ నేము, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్, మీ పార్ట్నర్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి. సో ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతుంటాయి. Two of Wands, Page of Cups, Page of Wands. ఓకే. సో ఫస్ట్ ఈ 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే క్లియర్గా ఏం కనిపిస్తుందని అంటే, సో నేను ఈ 3 కార్డ్కి సంబంధించి ఓవరాల్ ఎనర్జీస్ చెప్తున్నాను. ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ లవ్డ్ వన్, మీరు ఇష్టపడే వ్యక్తి, అది లవర్ కావచ్చు, ఫ్రెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా? మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీ పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ గురించి. మీ పర్సన్ ఏంటంటే ఒక రియలైజేషన్ వచ్చిందని చెప్పొచ్చు. మీ పర్సన్లో ప్రేమ అయితే ఉంది, చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మీ పర్సన్ అంటే మీ గురించి 24/7 ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ఇద్దరు కూడా ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కనిపిస్తుంది. ఇద్దరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు, మీ పార్ట్నరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇద్దరు ఒకరి గురించి ఒకరు స్పై చేస్తున్నారు అనమాట. మీ పార్ట్నరు, మీరు ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో కూడా స్పై చేస్తున్నారని అయితే కనబడుతుంది. ఇంకా ఎక్కువగా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. సో మీరంటే ప్యాషనేటెడ్గా ఉన్నారు, మీ పార్ట్నరు, మీరు కూడా ప్యాషనేటెడ్గా ఉన్నారు. ఇద్దరికి సెక్సువల్ డిజైర్స్ కూడా ఉన్నాయి, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. దూరంగా ఉన్నా కూడా ఇద్దరు ఒకరినొకరు స్పై చేసుకోవడము, సోషల్ మీడియాలో స్పై చేసుకోవడం జరుగుతుంది. సో ఫిజికల్గా దూరంగా ఉన్నా కూడా సో ఏంటంటే ఒకరి గురించి ఒకరు ఆలోచన మాత్రం దూరం అవ్వట్లేదు. ఒకరి గురించి ఒకరైతే ఆలోచిస్తున్నారు 24/7 తను మీ గురించి. సో మీ పర్సన్ కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఓకేనా, మీరు మీ పార్ట్నర్ యొక్క ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి, సో ఇలా ఒకరి గురించి ఒకరు అయితే తీవ్రంగా ఆలోచిస్తున్నారని అయితే కనబడుతుంది. సో ఒక లస్ట్ఫుల్ ఎనర్జీ కూడా కనబడుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు, మీ పార్ట్నర్. సో మీరు కూడా మీ పార్ట్నర్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. ఓవరాల్గా ఇద్దరైతే ఒకరి గురించి ఒకరైతే మేనిఫెస్ట్ చేస్తున్నారు అనేది అయితే కనబడుతుంది. ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచనలు అయితే ఉన్నాయి. ఓకేనా? సో ఒకప్పుడు ఏంటంటే ఇక్కడ కొంతమంది ఏంటంటే ఈ మధ్యనే రిలేషన్ కూడా బ్రేక్ అయినట్టు కనబడుతుంది. మీ పార్ట్నర్ కానీ మీరు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉన్నా కూడా వాళ్ళ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అయితే మీరే. మీ పార్ట్నర్ స్ట్రెంగ్త్ అయినా వీక్నెస్ అయినా మీరే. మీకు కూడా మీ పార్ట్నరే స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అయితే కనబడుతుంది. ఓకేనా? సో ఇవి వచ్చేసి ఏంటంటే మీ ఇద్దరి యొక్క ఎనర్జీస్ అయితే చెప్పొచ్చు ఇక్కడ. ఇవి మీ ఇద్దరు ఎనర్జీస్ అన్నమాట. సో ఇంకా చూద్దాం, క్లారిఫై చేద్దాం. లవ్ కార్డ్స్తో క్లారిఫై చేద్దాం. సో ఇది లవ్ డెక్. సో మీ పార్ట్నర్ అండ్ ఎనర్జీస్ ఏంటి మీ మీద, మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి, మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు.
థర్డ్ పార్టీ, బ్రోకెన్ హార్ట్, కెమిస్ట్రీ. ఓకే, ఈ కార్డ్స్ ఇవి వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్. సో మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాము, తర్వాత మీ ఎనర్జీస్ చూద్దాం, సరేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా అబద్ధాలు ఆడారండి, నిజంగా ట్రూగా అయితే లేరు. పాస్ట్లో ఏంటంటే ప్రతి దానికి కూడా ఏం అడిగినా కూడా కొంచెం సీక్రెట్గా ఉన్నారని చెప్పొచ్చు అనమాట. చాలా చాలా సీక్రెట్గా ఉన్నారు. అయినా సరే మీరు చాలా ఎక్స్క్యూజ్ చేశారు మీ పార్ట్నర్ని. అంటే మీ పార్ట్నరు రిలేషన్షిప్లో ఎలా ఉన్నారంటే చీటింగ్ ఎనర్జీస్ జరిగాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. సో వాళ్ళలో ఏంటంటే ఒక మార్పు అనేది రాలేదన్నమాట. మీరు చాలా చెప్పి చూశారు, ఓకేనా? మిమ్మల్ని చాలా ఏంటంటే మీరు హార్ట్ బ్రేక్ గురయ్యారు. సో మీరు చాలా వరకు చెప్పారు, ఇలా కాదు అలా ఉండు, అలా కాదు ఇలా చాలా విషయాలు చెప్పి ఉంటారు మీరు. అయినా సరే మిమ్మల్ని చీట్ చేశారు, చాలా రహస్యంగా చాలా విషయాలు దాచిపెట్టారు, ఓకేనా? ఎందుకంటే వీళ్ళు ఆడే అబద్ధాలు ఎట్లా ఉంటాయంటే ఇంక ఈ ప్రపంచంలో ఎవరు ఆడలేరు, అలాంటి అబద్ధాలు వీళ్ళు ఆడతారన్నమాట. సో అట్లాంటి అబద్ధం చెప్పిన వ్యక్తిని ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటారు. సో మీ పార్ట్నర్ మిమ్మల్ని చీట్ చేశారు, ఓకేనా? అబద్ధాలు చెప్పారు, ఇట్లా అంటే నిజాయితీగా అయితే లేరు రిలేషన్లో అనేది అయితే కనబడుతుంది. సో ఈ పర్సన్ మీతో పాస్ట్లో చీట్ చేశారని అయితే కనబడుతుంది. అంటే మిమ్మల్ని ఎట్లా అంటే ట్రూగా లేరు, ట్రూగా లవ్ చేయలేదు, ఏదో ఉన్నాము అంటే ఉన్నాము, పోయాము అంటే పోయాము అన్నట్టుగా ఒక సీరియస్నెస్ అనేది రిలేషన్షిప్లో లేదన్నమాట పాస్ట్లో. సో మీ ఎమోషన్స్తో చాలా ఆడుకున్నారు, బట్ పైకి మాత్రం ప్రేమ చూపించారు కానీ మీ ఎమోషన్స్తో అయితే నిజంగా ఆడుకున్నారని చెప్పొచ్చు. సో చూద్దాము ఇంకా. అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీ పర్సన్ మీ ఎమోషన్స్తో ఆడుకోవడం వల్ల మీ పర్సన్కి ఏంటంటే అది ఇప్పుడు ఒక రిఫ్లెక్ట్ అవుతుందన్నమాట, ఓకేనా? చాలా రిఫ్లెక్షన్గా అంటే ఒక కర్మ అనుభవిస్తున్నారని చెప్పొచ్చు. అయ్యో నేను పాస్ట్లో ఇలా చేశాను, మా పార్ట్నర్కి ట్రూగా లేను, నిజాయితీగా లేను, అబద్ధాలు చెప్పాను, అన్నీ సీక్రెట్గా ఉంచాను అని చెప్పేసి మీ పార్ట్నర్ ఏంటంటే నేను లాయల్గా లేను అని చెప్పేసి బాధపడుతున్నారు అనేది చెప్పొచ్చు. అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది మీ పార్ట్నర్కి తెలుసు. సో నేను నా యాటిట్యూడ్, నా బిహేవియర్, నా ఈగో వల్లనే నేను ఇబ్బంది పెట్టానని ఇప్పుడు మీ పార్ట్నర్ అనుకుంటున్నారన్నమాట. అంటే మీ పార్ట్నర్ ఏంటంటే ఒక ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పొచ్చు. ఇంకా కొంతమంది విషయంలో ఇక్కడ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ఉండి థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా మీ పార్ట్నర్ ఒక ఫ్రాడ్ అని చెప్పొచ్చు. ఈ రిలేషన్లో ఒక మీకు న్యాయం చేయలేదు, ఒక లీగల్గా లేరని అయితే చెప్పొచ్చు అన్నమాట, ఓకేనా? అంటే ఇప్పుడు మీరు ఏంటంటే మీ పార్ట్నర్ చేసిన తప్పుల్ని కూడా మీరు ఎత్తి చూపిస్తున్నారు. తప్పదు ఇంకా, ఎందుకంటే వాళ్ళు మార్పు రాలేదు కదా. సో అట్లా అన్నమాట. సో చాలా ఏంటంటే టఫ్ పర్సన్ అన్నమాట, ఓకేనా? ఇది. సో ఇంకా మీ ఎనర్జీస్ కూడా చూద్దాము. సో ఇక్కడ ఏంటంటే మీ ఎనర్జీస్ ఏంటనేది చూద్దాం. మీ ఎనర్జీస్ ఏంటి, మీ పార్ట్నర్ విషయంలో మీ ఎనర్జీ ఎలా ఉంది? రీయూనియన్, వెరీ గుడ్. రిమైన్సింగ్, ఓకే. మెంట్. సో మీరు మాత్రం చాలా పాజిటివ్గా ఉన్నారండి నిజం చెప్పాలంటే, ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిజం చెప్పాలంటే మీ పార్ట్నర్కి మీకు అసలు పొంతనే లేదండి. నక్కకు నాగునొగలకున్న తేడా ఉంది, చాలా చాలా తేడా ఉందన్నమాట, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట, ఓకేనా? మీరు చాలా ఏంటంటే ఏమంటారు, ఎమోషనల్ పర్సను, అసలు వాల్యూస్ ఒక మంచి వాల్యూ ఉన్న పర్సన్, సొసైటీలో ఒక నేమ్ ఉన్న పర్సన్ అన్నమాట. మీకు వాల్యూ విషయంలో, ఒక సొసైటీ విషయంలో ఏమంటారు, మోరల్స్ విషయంలో, ఎవ్రీథింగ్. ఇది ఒక్కటే కాదు, ఫినాన్స్ విషయంలో కానీ, కెరియర్ జాబ్ విషయంలో కానీ, ఫ్యామిలీ విషయంలో కానీ, ఓకేనా? ఒక సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ విషయంలో కానీ, హార్డ్ వర్క్ విషయంలో కానీ, ఏ విషయంలోనైనా సరే అన్ని విషయాల్లో కూడా మీ పార్ట్నర్కి మీకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య, ఓకేనా? మీరు మీ ఆలోచించిన విధానం వేరే ఉంటుంది, మీ వే ఆఫ్ థింకింగ్ వేరే ఉంటుంది,
ఓకేనా. సో తన వే ఆఫ్ థింకింగ్ వేరు. సో మీరు ఆలోచిస్తే ఏంటంటే న్యాయం జరగాలని ఆలోచించే పర్సన్ అన్నమాట. అది రిలేషన్షిప్ కావచ్చు, ఏదైనా సరే నాకు న్యాయం జరగాలి, అవతల వాళ్ళకు న్యాయం జరగాలని ఆలోచించే పర్సన్ అన్నమాట. ఓకేనా. మీ పర్సన్ ఇంత ఫ్రాడ్ అయినా సరే ఇక్కడ మీరు ఏంటంటే మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారు. గతంలో జరిగిన చీటింగ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి మళ్ళీ రీయూనియన్ అయితే మీరు కోరుకుంటున్నారు అన్నమాట. అంటే మీరు మీ పర్సన్ గురించి థింక్ చేస్తున్నారు. మీరు మీ పర్సన్ని బాగా తలుచుకుంటున్నారు. అంటే మీ పర్సన్ ఇంత ఫ్రాడ్ అని తెలిసినా, వీళ్ళు లాయల్గా లేరని తెలిసినా కూడా మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ మీ పర్సన్తో రీయూనియన్ కావాలని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు. వెరీ గుడ్. ఎందుకంటే రిలేషన్షిప్లో లాయల్గా ఉన్నదైతే మీరే, మీ పర్సన్ అయితే లాయల్గా లేరు. మీ ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ కాకపోతే ఒక క్లారిటీ తీసుకోవాలి, కొంచెం స్పేస్ అయితే కోరుకుంటున్నారు మీరు. కొంచెం టైం కావాలని చెప్పేసి అయితే మీరు అనుకుంటున్నారు. డెఫినెట్గా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఒక టైం అనేది, మీరు ఏదైతే టైం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో టైం కూడా మీకు పొందగలుగుతారు. ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే మీకున్న క్లారిటీ మీ పర్సన్కి ఉంటే కదా. మీ పర్సన్కి ఒక క్లారిటీ అనేది లేకుండానే మిమ్మల్ని ఎలా పడితే అలా మాట్లాడము. అసలు మరి ఈ రిలేషన్షిప్లో అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే ఒక క్లారిటీ కూడా మీ పార్ట్నర్కి లేదు. ఎలా పడితే అలా తప్పులు చేయడము, ఎలా పడితే అలా మాట్లాడడము, మీరు టోటల్గా వెక్స్ అయిపోయారు మీరు వచ్చేసి మీ పార్ట్నర్ విషయంలో. ఓకేనా. అందుకని చెప్పేసి ఒక క్లారిటీ కోసం అని చెప్పేసి మీరు ఏంటంటే మీ పార్ట్నర్ పైన మీకైతే ప్రేమ ఉంది. సో ఇప్పటికి కూడా మీరు ఎక్స్క్యూజ్ చేసి రీయూనియన్ కావాలనే ఆలోచన అయితే మీకుంది. పాస్ట్లో జరిగిన అవన్నీ చీటింగ్ ఎనర్జీస్ అన్నీ కూడా మర్చిపోయి మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలని అనుకున్నది. అంటే మళ్ళీ అటాచ్ అవ్వాలి, ఈ డిటాచ్మెంట్ అంతా వదిలేసి మళ్ళీ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేసుకోవాలనే ఆలోచనలో అయితే మీరున్నారు. మీ ఎనర్జీస్ అయితే చాలా బాగున్నాయండి. కాకపోతే కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు. ఒక క్లారిటీ అయితే తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అంటే మీరేంటంటే ఇక్కడ మేషం, సింహం, ధనుస్సు రాశి వాళ్ళే ఉన్నారండి. ఓకేనా. మేషరాశి, సింహరాశి, ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు. సో నంబర్స్ పరంగా తీసుకుంటే నెంబర్ 2, నెంబర్ 11, ఇక్కడ నెంబర్ 2, నెంబర్ 11, నెంబర్ 9 ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే తను మీ విషయంలో ఎంత కేర్ చేయకపోయినా కూడా, మీ గురించి ఎంతగా ఆలోచించకపోయినా సరే, మీరు మాత్రం మీ పార్ట్నర్ని మిస్ అవుతున్న ఎనర్జీ అయితే మీలో కనిపిస్తుంది. ఓకేనా. సో సరే, తను అంటే తన విషయంలో మీరు మీ పార్ట్నర్ విషయంలో ఎక్స్పెక్ట్ చేసింది వేరు. ఓకేనా. అది నేను ఒప్పుకుంటాను. మీ పార్ట్నరు మీలాగా లాయల్గా లేరు. అది కూడా అంత వాల్యూ లేదు. అంత బాగా కమ్యూనికేషన్ చేయలేరు. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ లేదు. ఓకేనా. ఒక స్టెబిలిటీ అనేది రిలేషన్షిప్లో తీసుకురాలేదు. ఓకేనా. సో బట్ ఎంతో పేషెన్స్తో మీరు వెక్స్ అయిపోయారు. అయినా సరే మీరైతే మీ పార్ట్నర్ని కోరుకుంటున్నారు. సో నిజంగా చెప్పాలంటే మీ పార్ట్నర్కి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పటికైనా సరే మీ పార్ట్నర్లో చేంజ్ రావాలని అయితే నేను కూడా కోరుకుంటున్నాను. సో మీరు మీ పార్ట్నర్ వాయిస్ వినాలని, మీరు మీ పార్ట్నర్తో మాట్లాడాలని చెప్పేసి మీరు తహతహలాడుతున్నారు ఇక్కడ కనిపిస్తుంది. సో ఓవరాల్గా మీరైతే మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు అయితే కనబడుతుంది. ఓకేనా. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. మరి ఎనర్జీస్ ఎవరు మీరే చెక్ చేసుకోండి. ఇంకా అట్లీస్ట్ ఈ ఎనర్జీస్ మీకు ఒక 20-30% రిజనేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.